జూన్ 14, 2024లో రైల్వే కోడూరు ఎమ్మెల్యే అయిన అరవ శ్రీధర్ గారికి నేను కంగ్రాచులేషన్స్ చెప్దామని చెప్పేసి ఫేస్బుక్ ద్వారా మెసేజ్ చేయడం జరిగింది. అతను మొదటి రోజు అయినా సరే నాతో 2-3 గంటలు మాట్లాడారు. లాస్ట్లో అతని నెంబర్ నాకు ఇచ్చి నా నెంబర్ అతను తీసుకున్నారు. టెలిగ్రామ్ అనే యాప్లో నాకు మెసేజ్ చేశారు. నా గురించి అంతా తెలుసుకుంటూ వచ్చారు. అంటే నువ్వేం చేస్తూ ఉంటావు, ఎక్కడ ఉంటావు, నీకు పెళ్ళయిందా, నీ భర్త ఏం చేస్తాడు, పిల్లలు ఉన్నారా, ఇదంతా తెలుసుకుంటూ వచ్చారు. నా భర్త నాకు దూరంగా ఉంటున్నాడు అనేసి తెలుసుకున్నారు. నేను నా బాబుతో ఉంటాననేసి నేను చెప్పాను. అలా అనుకోవద్దు, నువ్వేం ఒంటరివి కాదు, నీకు నేనున్నాను, ఎటువంటి సిచ్యువేషన్ అయినా సరే నేను నీకు ఉంటాను అని చెప్పేసి నెక్స్ట్ డే నుంచే నాకు అటువంటి ప్రామిసులు చేయడం జరిగింది. అటువంటి భరోసాలు ఇవ్వడం జరిగింది ఆయన నుంచి. సరే అని చెప్పేసి నేను నార్మల్గానే మాట్లాడుతూ వచ్చాను. ఒక 2 రోజుల తర్వాత ఆయన నా న్యూడ్స్ అడగడం స్టార్ట్ చేశారు. వీడియో కాల్స్ చేయని చెప్పేసి బలవంతం చేయడం స్టార్ట్ చేశారు. ఇదంతా కరెక్ట్ కాదండి అనేసి నేను అన్నప్పుడు అతను చాలా ఫాస్ట్గా టర్న్ అయిపోయి సీరియస్ అయిపోయి నన్ను బెదిరించడం జరిగింది. ఇది నా కోడూరు, నా నియోజకవర్గం, నువ్వు ఒక చిన్న ఎంప్లాయీవి, నీకు ట్రాన్స్ఫర్ చేయాలన్నా సరే నేనే దిక్కు, నీ మీద ఎంక్వైరీలు వేయిస్తాను, నీ కొడుకు నువ్వు ఒక్కరే ఉంటారు, జాగ్రత్త మరి చూసుకో అని చెప్పేసి బెదిరించడం జరిగింది. అయినా కూడా నేను న్యూస్ పంపలేదు. కానీ దాని తర్వాత నుంచి కలుద్దామని చెప్పేసి నన్ను చాలా టార్చర్ చేయడం జరిగింది. కలుస్తావా లేదా అని చెప్పేసి బెదిరించడం జరిగింది. నేను కలవను అని చెప్పేసి జూన్ 14 నుంచి ఒక 20 రోజుల దాకా నేను అసలు కలవను అని చెప్పేసి భయపడుతూనే చెప్పాను. భయపడుతూనే నేను ఇగ్నోర్ చేస్తూ వచ్చాను. సరే అని చెప్పేసి నేను జూలై 9, 2024లో ఫస్ట్ టైం కలిశాను అతన్ని. ఆయనే వచ్చేసి కారులో మా ఇంటి దగ్గరికి వచ్చి పిక్ చేసుకొని కడప రూట్ వెళ్దాం, కడప దాకా వెళ్దాం అనేసి చెప్పారు. కడప దాకా వెళ్ళకుండానే రాజంపేట దగ్గర ఏదో పల్లె దగ్గర ఆపేశారు. మొత్తం డార్క్గా ఉంది ప్లేస్. ఎందుకండి ఆపారు అనేసరికి నాకు నువ్వు సెక్షువల్గా కావాలి అనేసి అడిగారు. లేదండి, నేను సెక్షువల్గా కుదరదు, నేను అలాంటి దాన్ని కాదు అనేసి చెప్పాను. నేను అలా చెప్పేలోపే నా ప్రైవేట్ పార్ట్స్ని టచ్ చేయడం, నన్ను బలవంతంగా దగ్గరికి తీసుకోవడం లాంటివి జరిగాయి. నేను కార్ డోర్ ఓపెన్ చేయడానికి ట్రై చేశాను. అతను నా జుట్టు పట్టుకొని వెనక్కి లాగేసి నన్ను గట్టిగా కొట్టారు. 2-3 సార్లు కొట్టారు. చాలా గట్టిగా కొట్టి కార్ సీట్ని అడ్జస్ట్ చేసేసి నా మీదకి వచ్చేసి నన్ను చాలా బలవంతంగా రేప్ చేయడం జరిగింది. నేను అరవడానికి ట్రై చేస్తుంటే నన్ను చాలా గట్టిగానే కొడుతూ వచ్చారు. అలా నా మీద ఫస్ట్ అటెంప్ట్ జరిగింది. నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేసి నేను దిగుతున్న టైంలో, నువ్వు ఈ విషయం ఎవరికైనా చెప్పినా సరే నువ్వు కొలాప్స్ అయిపోతావు, నీ ఫ్యామిలీ కొలాప్స్ అయిపోతుంది, స్పాయిల్ చేసేస్తాను అని చెప్పేసి నాకు చెప్పడం జరిగింది. అబార్షన్ చేయించుకో వెంటనే అనేసి అన్నారు. నేను అబార్షన్ చేయించుకోవట్లేదు, నీ వల్ల నాకు ఇంత జరిగింది, నేను అబార్షన్ చేయించుకోవట్లేదు అంటే అప్పటికి నన్ను బెదిరించారు. నువ్వు అబార్షన్ చేయించుకుంటే నువ్వు బ్రతుకుతావు, నీ ఫ్యామిలీ బాగుంటుంది, నీ ఉద్యోగం బాగుంటుంది, లేకపోతే నా గురించి నీకు తెలుసు అని చెప్పేసి చెప్పడం జరిగింది. నేను అబార్షన్ చేయించుకోను, ఎట్టి పరిస్థితుల్లో అబార్షన్ చేయించుకోను అనేసి నేను వాదించాను. ఒక 2-3 సార్లు 2-3 రోజులు నన్ను బాగా బెదిరించి తర్వాత అష్యూరెన్స్ ఇచ్చారు. సరే, నీ భర్తకి నువ్వు విడాకులు ఇచ్చేసి నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను, మీరు ఎలాగా దూరంగానే కదా ఉంటారు, నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను, నీ భర్తకి నువ్వు విడాకులు ఇచ్చేసి అనేసి అన్నారు. అప్పటికి నేను ఒప్పుకోలేదు. అబార్షన్ చేయించుకో, ఇది అయితే ఫస్ట్ అబార్షన్ చేయించుకో అని చెప్పి నమ్మించడానికి నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అనేసి నాకు చెప్పారు. నేను చాలా రోజులు చేయించుకోలేదు. అలా ఒక 2 months నాకు ప్రెగ్నెన్సీ ఉంది. దాని తర్వాత ఇంకా ఆయన కంటిన్యూస్గా బెదిరిస్తూ ఇంటికి వచ్చి కొడుతూ చేయించుకుంటావా లేదా అని చెప్పేసి టార్చర్ చేస్తూ ఫైన్ డే నేను అబార్షన్ చేయించుకున్నాను. ఆయన మాటలు నమ్మి నన్ను పెళ్లి చేసుకుంటానని ఆయన ఇచ్చిన అష్యూరెన్స్ని నేను నమ్మి నేను అబార్షన్ చేయించుకున్నాను. ఇలా ఈ 1.5 yearలో నాకు 5 అబార్షన్స్ అయ్యాయి ఆయన వల్ల. 7.5 కాలం నరకం చూపించి ఎప్పుడు మా ఇంటికి రావటం, నాకు ఇష్టం లేదు అని చెప్పినా సరే నన్ను బలవంతంగా బయటికి తీసుకెళ్ళో లేకపోతే ఇంట్లోనో నన్ను కొట్టి మా వాళ్ళని బూతులు తిట్టి చాలా రకంగా నన్ను సెక్షువల్లీ అటెంప్ట్ చేయడం జరిగింది. నాకు తెలియని విషయం ఏంటంటే ఆయన నాకు తెలియకుండా మా వాళ్ళ నెంబర్స్, మా వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్, ఇంటి అడ్రస్లు ఇవన్నీ కనుక్కొని నా భర్తకి కాల్ చేసి నువ్వు ఆ పిల్లకి విడాకులు ఖచ్చితంగా ఇవ్వాలి, లేకపోతే నిన్ను, నీ ఫ్యామిలీని, నీ కొడుకుని ఎవరిని వదలను, అందరినీ చంపేస్తాను అనేసి బెదిరించడం జరిగిందంట. ఇది నాకు తెలీదు, ఈ విషయం నాకు తెలియదు. నా భర్త నన్ను తర్వాత కాల్ చేసి అసలు ఏం జరుగుతుంది అక్కడ అనేసి అన్నారు. ఇలా జరుగుతుంది అనేసి నేను మా ఇంట్లో వాళ్ళకి చెప్పాను. ఇలా రోజు ఇంటికి వస్తున్నాడు, నన్ను కొడుతున్నాడు, నన్ను టార్చర్ చేస్తున్నాడు, ఫిజికల్లీ నన్ను చాలా వాడుకుంటున్నాడు అనేసి నేను చెప్పి ఏడ్చాను. వాళ్ళందరూ నాకు దూరం అయిపోయారు. నీ ఇష్టం వచ్చింది నువ్వు చేసుకో అనేసి నన్ను తిట్టేసి నాకు చాలా దూరం అయిపోయారు. మేము ఇంకా నీతో మాట్లాడడం అని చెప్పి నన్ను వదిలేయడం జరిగింది. ఇదంతా ఆయన ప్లాన్గానే చేసినట్టున్నారు. మా వాళ్ళందరినీ నాకు దూరం చేయాలి అన్న ఒక ఉద్దేశంతో
చేసినట్టున్నారు. అతను నాకు అష్యూరెన్స్ ఇస్తూనే వచ్చాడు, మ్యారేజ్ చేసుకుంటాను ఎక్సెట్రా అని చెప్పి. ఇలా వీళ్ళందరూ దూరం అయిపోయి నా గురించి ఎవ్వరూ అడగడానికి కూడా లేరు అని ఆయనకి ఒక క్లారిటీ వచ్చిన తర్వాత ఈ 1.5 year నాతో ఉండి నన్ను ఇష్టం వచ్చినట్టు సెక్షువల్లీ వాడుకొని లిటరల్లీ నన్ను కొట్టి బలవంతంగా చాలా అంటే చాలాసార్లు చేసి January 7, 2026 ఒక 20 days ముందు నేను నిన్ను పెళ్లి చేసుకోను, నువ్వేం చేసుకుంటావో చేసుకో, నీ ఇష్టం వచ్చింది చేసుకో, నీ దిక్కున్న చోటు చెప్పుకో, నీ గురించి ఎవడొస్తాడో నేను చూస్తాను, నేను మాట్లాడతాను అనేసి నాకు చెప్పడం జరిగిందండి. ఈ 1.5 సంవత్సరం నేను నరకం చూశాను అతని వల్ల. ఈ రోజు వేసిన దానికి ప్రూఫ్ నాకు చెప్పు, లేకపోతే కత్తి తీసుకుని రాబోరా, ఇక్కడే నా గొంతు కోసేసుకుంటాను. కత్తి తీసుకొని రాబో, ఇక్కడే నా గొంతు కోసుకుంటాను. నువ్వు నాకు ఇప్పుడు నువ్వు చేయని తప్పుకి నువ్వు ఎందుకు పోవడమా? చెప్పు. ఈ రంగవాడు రేపు మళ్ళీ ఇంకో వేస్తాడు, ఇంకోటి తెలుసా? ఈ రోజు నేను చెప్పానా? నేనేమన్నా చెప్పానా నీకేమని? ఈ రోజు నీకేమన్నా చెప్పాను నీకేమని? నేను నీకేమన్నా చెప్పాను నీకేమన్నా? ఏమి చెప్పాను ఇక? ఎందుకు చేస్తావా? నా ఫేస్బుక్ లో డౌన్లోడ్ చేయడానికి శివారెడ్డికి నీకేం సంబంధంరా? ఆడ నేనేదో గొడవ పడుతున్నావు, నీకెందుకా? నీకెందుకో నీ చెందుకు నేస్తావురా? నేను చెప్తాను నీకు ఏమిటి నువ్వు ఇప్పుడు యూ స్పిల్ ద బీచ్ రైట్. నువ్వు చెప్తేనే వేస్తాము అనేసి నేను చెప్పాను. ఏమని? ఏ లంచా పడుతురా నీకు చెప్పింది? ఏ లంచా పడుతురా? నువ్వెవడురా నా ఫేస్బుక్ లో ఫోటోస్ డౌన్లోడ్ చేసుకోవడానికి? నా ఫేస్బుక్ నేను వాడకూడదా? ఇన్స్టాగ్రామ్ వాడకూడదా? చెప్పు. ఏ లంచా పడుతురా? నేను ఏమన్నాడు? ఎవడో ఇన్ఫ్లుయెన్సే కదా, ఎవడో ఇన్ఫ్లుయెన్సే కదా. ఎవడు అడిగేవాడు లేడు, దీని వెనక అడిగేవాడే లేడు అనేసి కదా నువ్వు, అంతే కదా? నిన్నెవడో ఏమన్నాడు? సరే చెప్పు, ఈ రోజు ఇది పని చేసామే లంజా అనేసి నాకు చెప్పు. చెప్పి అప్పుడు బయలుదేరు. అప్పటిదాకా నువ్వు పని చేయడానికి లేదు. అప్పటిదాకా నువ్వు పని చేయడానికి లేదు. చెప్పు. నువ్వు జిల్లా ఇన్ఛార్జ్ అయితే నేను మహిళ, నేను సాధారణ మహిళ. నువ్వెవడైనా నా పర్మిషన్ లేకుండా నా ఫేస్బుక్ ఫోటోస్ డౌన్లోడ్ చేసావు? నువ్వెవడైనా పర్మిషన్ లేకుండా నా ఫేస్బుక్ ఫోటోస్ డౌన్లోడ్ చేసావు? నీ సార్ ఎవడరా? నీ సార్ ఎవడు? నీ సార్ అయితే నీ సార్ గురించి చేస్తావా? ఆడి పర్మిషన్ తీసుకున్నావా నువ్వు? ఆడి పర్మిషన్ తీసుకున్నావా నువ్వు? నా పర్మిషన్ తీసుకున్నా? నా ఫేస్బుక్ కొజ్జా నువ్వు నా పర్మిషన్ తీసుకోవాలి కదా. నువ్వు ఫేస్బుక్ లో మా శివారెడ్డి గురించి ఏం చేసావా? నీకెవరు చెప్పాడా శివారెడ్డి తప్పు చేశాడని? నీకెవరైనా కంప్లైంట్ ఇచ్చాడా? నువ్వు నా ఫోటో వేసావు, నా గురించి మాట్లాడు. నీకెవరైనా కంప్లైంట్ ఇచ్చాడు? నీకెవరైనా కంప్లైంట్ ఇచ్చాడు? ఎమ్మెల్యే ఇచ్చాడా? మీ సార్ నేను ఇచ్చానా? శివారెడ్డి గురించి, ఎమ్మెల్యే గురించి, పోనీ వాళ్ళిద్దరు కలిపి నా గురించి, లేకపోతే మా ముగ్గురు కలిపి మా ఆయన ఇచ్చాడు నీక? తలుపుతున్నాడేంటి వీడు? తలుపుతున్నాడేంటి? అందుకు కాదు నిన్ను పిలిచింది. ఎందుకు వేసావు? ఎందుకు నా ఫోటో వేసావు? నీ సార్ అయితే నీ సార్ ఫోటో వేసావు. నువ్వు ఓటు వేసినావు కాబట్టి నీ సార్ ఫోటో వేసావు. నాది ఎందుకు వేసినావు? ఎందుకు వేసినావు? ఎవడైనా కంప్లైంట్ ఇచ్చాడా? కంప్లైంట్ ఇచ్చాడా? చెప్పు. ఎవడైనా కంప్లైంట్ ఇచ్చాడా? ఏమని చెప్పి? ఎవరైనా కంప్లైంట్ ఇచ్చాడా? ఏమని చెప్పి? మరి ఇయ్యనప్పుడు నీకెందుకు అంత దూలా? వేరే రిపోర్టర్స్ కి లేని దూలా ఏంటి? వాట్ చేసే ముందు నీకు ఒకసారి ఆలోచన రాలేదంటే ఒక జీవితాల్లో పోతాయని సార్. ఒక ఆడపిల్ల జీవితం కదా. నాకు ఒక కొడుకు, ఒక భర్త. నేను ఏమైపోవాలి? ఏమైపోవాలి? నేను అడిగే రంగంలో ఎవరు లేరు అనుకుంటున్నావా? నేను అంతగానే క్రిమినల్ మైండెడ్.
ఓకే నేను అంతకంటే క్రిమినల్ మేడం. ఇప్పటిదాకా నువ్వు చూసినావు, ఇప్పటిదాకా నేను వేరు ఆయన ఎట్లా సైడ్ చేద్దాం. ఓకే నువ్వు అట్లా సెల్ చేయదు, నాకు ఒకటి పంపించేస్తా. దెంగకు రా అబ్బా, దెంగకు రా, దెంగకు. ఓకే ఎవరైనా కంప్లైంట్ ఇచ్చినప్పుడు నువ్వు వేయాలి. ఎవరు కంప్లైంట్ చేస్తున్నా నోటిఫికేషన్. నా జీవితం ఏమైపోవాలి నువ్వు చెప్పు. నా జీవితం ఏమైపోవాలి, నా కొడుకు జీవితం ఏమైపోవాలి. నిన్న మా హస్బెండ్ చాలా రోజుల తర్వాత చాలా బాగా మాట్లాడితే పొద్దున్న నిద్ర లేచిన కూడా ఇద్దరు నేను ఎమ్మెల్యే మాట్లాడడానికి చాలా రోజులు అవుతుంది. ఎమ్మెల్యే నేను మాట్లాడడానికి చాలా రోజులు అవుతుంది. ఎప్పుడు మీరు ఫస్ట్ బుద్ధ తెగించుకుంటా బులెటిన్ వేసారు చూడు, నీకు కూడా వచ్చింటది, నీకు కూడా న్యూస్ వచ్చింటది, నువ్వు కూడా మీడియాలోనే ఉన్నావు కాబట్టి మా అందరికి వచ్చి న్యూస్ నీకు రాలేదంటే అయితే ఎవరు అంటారు కానీ నీకు కూడా వచ్చింటది. అప్పటి నుంచే నువ్వే పెట్టావు. నీకు వికాసే ఫోన్ చేసింది, అది మాకుండే ఫోన్ చేసింది. ఓపులవారిపల్లి పంచాయతీకి అయినా ఓపులవారిపల్లి పంచాయతీకి అయినా సరే నాకు అనవసరం. వాళ్ళంతా బుద్ధ వేయించుకొని వాళ్ళంతా నాకేం సపోర్ట్ చేయలేదు, వాళ్ళంతా నాకు సపోర్ట్ చేయలేదు. ఈ రోజు కానీ నీకు ఈ పొత్తు ఎవరు కంప్లైంట్ ఇచ్చినావు, మరి నువ్వు ఎందుకు వేసినావు? ఎందుకు వేసినావు? ఎందుకు? ప్రతి ఒక్క జర్నలిస్ట్ అట్లే ఉన్నాడా? ఎవడేసాడా? ఎవడేసాడు? ఏమని ఏమని ఎట్లాగా ఎట్లాగా ఆడతో వేసాడు. నీలాగే ఏ ఫోటోతో కాదు, పైగా శివారెడ్డి ఫోటోతో కాదు. ఏంటి ఏ ఫోటోలు వేసి శివారెడ్డి ఫోటోలు వేసి మేమన్నా నీకేమన్నా ఏం చేసావు? మరి ఎందుకు చేసావు? నీకేమన్నా జర్నలిస్ట్ అని ఒక పేరు, జర్నలిస్ట్ అని ఒక పేరు అడ్డం పెట్టుకొని కొంపలు కూలుస్తాను అంటే మేము ఒప్పుకోము. మరి ఇప్పుడు నా కొంప ఎవడో కూల్చింది, నా కొంప ఎవడో కూల్చాడు ఏంటి? అది నా ఫేస్బుక్ బే, అది నా ఫేస్బుక్. నీకు రైట్ ఉందా? నీకు రైట్ ఉందా? నా ఫేస్బుక్ బే, నా ఫేస్బుక్ లో కూడా నేను వాడకూడదా? నువ్వు రగిలించక్కర్లా, నేను కొట్టే వల్ల ఎట్లా వల్ల నాకు తెలియదు. మరి నీకెందుకు నా గుద్దలో కొవ్వు? నీకెందుకు గుద్దలో కొవ్వు తిన్నదనడం లేదా? నా ఫేస్బుక్ లో పెట్టింది కూడా ఆయన పెట్టింది ఏంట్రా? నాకు మనసు బాధపడుతున్నాను, నాకు మనసు బాధపడుతుందంటే నువ్వేం? నేను అది కూడా పెట్టకూడదా? నేను అది కూడా పెట్టకూడదా? అంటే నా ఫీలింగ్స్ కూడా నేను పెట్టకూడదు. ఫేస్బుక్ ప్రతి ఒక్కరు పెడతారు కదా. నువ్వు చూసా పోతుంది ఆడ బ్లూ కలర్ లో ఒకటి నా స్టేటస్, దాంట్లో ఎక్కడైనా జనసేన ఇంక్లూడ్ అయిందా? మరి నాది కూడా నేను పెట్టుకోకూడదా? ఏంటని ప్రాబ్లం? బుద్ధ ఎక్కేసా నాతోటి కాదు, అర్థమవుతుందా? ఊరికే తలుపడం కాదు, ఎవడో ఒకడు వస్తాడు ఏదో ఒకటి చేస్తాడు. నువ్వు వేసినంత మాత్రాన రూమ్ లో కూర్చొని అయితే ఏడవదు. ఓకే అది